మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు నాగరాజు డిమాండ్ చేశారు. ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రైవేటు స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, పేద విద్యార్థులకు 50% సీట్లు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే బుక్స్ పిల్లలపై అధిక భారం మోపొద్దనే నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా పాఠశాలల్లోనే బ్యాగులు తీసుకోవాలి, మా పాఠశాలలోనే పుస్తకాలు తీసుకోవాలనే కండిషన్లతోటి ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు 20 నుంచి 30 వేల వరకు ఫీజులను ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలలను చట్టబద్ధతలోకి తీసుకొచ్చి ఫీజులను ఖచ్చితంగా నియంత్రించి పేదవాడు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు ఇవన్నీ పరిస్థితి నేడు ఇవాళ మన ప్రభుత్వం వహిస్తుంది. ప్రతి పాఠశాలలో 100% పుస్తకాలు ఇప్పటి కూడా ఏ ఒక్క విద్యార్థికి ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి యూనిఫామ్లు, షూలు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు